ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. అయితే శివాజీ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా అదే టాక్ కంప్లీట్గా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఉంది. సినీ తారలు రిప్లై ఇస్తున్నారు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నాగబాబు గారు ఆయన ఏం మాట్లాడారని చూద్దాం. మెయిన్ పాయింట్ దగ్గర పెడతాను. ఆయన చాలా విషయాలు మాట్లాడారు. మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులు బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఎన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం. ఎలాగో ఒక ఆడపిల్ల ఇక్కడ వరకు నేను ఒక క్లారిటీ ఇస్తా. నేను కూడా యాక్చువల్లీ ఆయన మాటలకు సపోర్ట్ ఇచ్చిన. ఎందుకు అంటే మరీ కొన్ని పాయింట్స్లలో అమ్మాయిలే అసహించుకునే విధంగా డ్రెస్సెస్ ఉంటున్నాయి. ఎస్, నేను ఆయన మాటకి యాక్సెప్ట్ చేస్తాను. చాలామంది ఏంటంటే ఇప్పుడు డ్రెస్సెస్కి సంబంధించి పండితుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అంటే అసలు నాలెడ్జ్ లేని వ్యక్తి కూడా మాట్లాడతాడు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అమ్మాయిల బట్టల వేషధారణ మీదే మాట్లాడతారు. నేను మాట్లాడరు అని చెప్పట్లేను. కానీ ఇప్పుడు అమ్మాయిలకి సంబంధించి బట్టలు మంచిగా వేసుకోండి అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లలో కొంతమందిని చూస్తూ ఉంటామండి. అఫీషియల్గా చెప్తున్నాను, అమ్మాయిలు గుండె మీద చేసుకొని చెప్పండి. ఒక అమ్మాయిగా మీరు అట్లా బికినీ ఫొటోస్ చూస్తే ఎంత ఇరిటేటెడ్గా ఫీల్ అవుతారు. కొన్ని పాయింట్లలో దీనికి అవసరమా అన్న పాయింట్ వచ్చే ఉంటుంది కదా మనసులో. అక్కడ నేను ఒక విషయం తప్పుపట్టాను, కానీ కంప్లీట్గా అంటే అమ్మాయిలకు నచ్చింది వేసుకోవద్దని చెప్పట్లేదు. కావాలని అంటే కొంతమంది వేసేదాన్ని మరీ దారుణంగా ఉంటుంది, అదాన్ని అన్నా కానీ అందరినీ తప్పుపట్టలేదు. నేను ఇంకో మాట కూడా స్పెసిఫిక్గా మాట్లాడినా. ఏమని అంటే, వెళ్ళిన ప్లేస్ని బట్టి బట్టలు వేసుకోవడం బెటర్. ఇప్పుడు పబ్కి నేను చీర కట్టుకొని వెళ్తా అంటే అక్కడ వాడు యాక్సెప్ట్ చేస్తాడో చేయడా అది సెకండరీ థింగ్. బట్ నేను వెళ్ళడం అనేది ఎంత అంటే నేను ఒక అటెన్షన్ గ్రాబర్ని అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ నెససరీ. నేను గుడికి వెళ్ళినప్పుడు చుడిదార్ వేసుకొని వెళ్తాను ఖచ్చితంగా. అది పద్ధతికి స్వేచ్ఛకి దానికి చాలా తేడా ఉంటుంది. ప్రతిసారి రెండింటిని మిక్స్ చేసేసి మాకు స్వేచ్ఛ కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఈ కామెంట్స్ మీద ఆడవాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని. మా ఆఫీస్లో నాతో పాటు ఇంకా తోటి 2 యాంకర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు వచ్చి అడిగినప్పుడు నేను ఇదే చెప్పాను. ఇక్కడ ఆయన బట్టలు వేసుకోమన్నాం, నేను తప్పు పట్టట్లేదు. కానీ అదే విషయానికి సంబంధించి లాగి ఎవరైతే పెద్దగా చేస్తున్నారో వాళ్ళని నేను తప్పు పడుతున్నా. ఇంకోటి మాట్లాడడము, బట్టలు వేసుకోవడం, ఎస్, ఇట్స్ అవర్ ఫ్రీడమ్, ఇట్స్ అవర్ రైట్. అండ్ ఒక మనిషికి సంబంధించి నువ్వు వాళ్ళ బట్టల పైన, వేషధారణ పైన నీకు కమెంట్ చేసే అర్హత ఖచ్చితంగా లేదు. కానీ ఇప్పుడు ఎవరెవరైతే కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏం సత్యపూసలేం కాదు, వాళ్ళు ఏం పెద్ద పడితులేం కాదు, నార్మల్ వ్యక్తులే. ఇప్పుడు యాజ్ ఏ అమ్మాయిగా నేను ఇప్పుడు క్రాప్ టాప్ అండ్ జీన్స్ వేసుకున్నా. ఇప్పుడు ఇది నేను బయట వేసుకుంటే దీన్ని కూడా తప్పు పడతారు. సో అందుకు నేను ఒక పాయింట్ ఏమన్నా అంటే, నేను వెళ్ళిన ప్లేస్ని బట్టి
నేను అక్కడ డ్రెస్సెస్ మార్చుతాను, ఖచ్చితంగా మారుస్తాను నేను. అది నేను అడిగింది. కానీ ఇక్కడ ఒక సిచ్యువేషన్ సినారియో అంతా రివర్స్లో తిరుగుతుంది. అంటే నార్మల్గా జరుగుతున్న సినారియో వేరు, అంటే మాట్లాడుతున్నది వేరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఆయన బట్టలు వేసుకోమని చెప్పినందుకు ఇంత రచ్చ అవుతుంది కదా, ఎక్కడ ఏం వేసుకోవాలని చెప్పినందుకు ఏం మాట్లాడాలి. అంటే ఒకానొక సందర్భంలో మరి అప్పట్లో చీరలు కూడా చుట్టుకునేవాళ్ళు, బ్లౌజ్ అనేది లేదు మనకి. బ్లౌజ్ అనేది ఎవడో బ్రిటిష్ వాడో ఎవడో తీసుకొచ్చాడు మనకి. అట్లంటే మనం పాతకాలం నుంచి మాట్లాడుకోవాలి కదా. అసలు ఎప్పుడూ కూడా అబ్బాయిల దృష్టికోణం మారాలి అని అంటాం, కానీ ఇప్పుడు అబ్బాయిలేం అప్పట్లాగా రాజుల కాలంలో ఉన్నట్టు లేరు. వాళ్ళు మారిర్రు, మనము మారినాం. సో అలాంటప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మంచిగా వేసుకుంటే ఏమవుతుంది అనే ఒక కాన్సెప్ట్ని ఒక తప్పు డీవియేషన్లో తీసుకెళ్తారని నాకు అనిపిస్తుంది. ఇంకొంచెం ఇంకేం మాట్లాడారు ఏంటనేది. ఈ డ్రెస్ వేసుకోవాలి చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్ళే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముంది అని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పులు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా. నాగబాబు గారు, వాళ్ళు ఏం తప్పు చేశారు, మేమేం తప్పు చేసామనే ఇక్కడ అది కాదు. ప్రాబ్లం ఏంటంటే చూసే దృష్టికోణం. ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మాయి స్కర్ట్ వేసుకొని వెళ్తే దాన్ని ఒక తప్పు దృష్టితోనే చూస్తారు తప్పించి పోతామని, ఏ డ్రెస్ వేసుకుంటే నాకెందుకు అని. వై నాట్ గైస్ థింక్ దట్ వే? అబ్బాయిలు ఎందుకు అట్లా అనుకోలేకపోతున్నారు? ప్రతిసారి అమ్మాయిల కోణంలోనే మాట్లాడతారు కదా, అమ్మాయిలు మీరే కరెక్ట్ వేసుకోండి అని. మీరెందుకు తప్పు దృష్టితో చూస్తున్నారు? మరి ఈ పాయింట్ రేజ్ చేస్తే మొత్తం అదేమంటారు మగవాళ్ళందరూ మీద పడి, ఏంటమ్మా మీకు నచ్చినట్టు వేసుకోవడానికి ఏమన్నా ఫారెన్ కంట్రీ? మరి మేమందరం ఇప్పుడు ఎవరైతే వెస్ట్రన్ కల్చర్ని ఇష్టపడుతున్నామో వాళ్ళందరం ఫారెన్కి వెళ్ళి ఉండాలి. అంతెందుకండి, ఫారెన్లో చీర కట్టుకుంటే వింతగా చూస్తారు తెలుసా? రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళకి అక్కడ చీర వింతనే. సేమ్ వే ఇక్కడ అది వింత. అండ్ దీనికి సపోర్ట్ చేసే మహిళల్ని కూడా చాలామంది ఏంటంటే అసలు నువ్వు అమ్మాయినావే నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు అంటే, సపోర్ట్ చెయ్యట్లేదు, ఒక లాజిక్ మిస్ అవుతున్నారు అందరూ. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సినారియో వేరు, మీరు తీసుకెళ్తుంది వేరు. అది మేము అడుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, డ్రెస్సెస్ గురించి ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు. అండ్ మీకు ఎలాంటి డ్రెస్సెస్ అయినా వేసుకోండి, వేసుకునే ప్లేస్. నేను శివాజీ గారు మాట్లాడిన మాటలకి సంబంధించి అన్నిటినీ అపోజ్ చేశా. ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం కరెక్టే కానీ చెప్పిన మాటలు కానీ అంటే టైమింగ్ కానీ అంత రాంగ్ అని చెప్పేసి నేను కూడా అంటున్నా. కానీ నేను ఒక గుడికి వెళ్ళినప్పుడు తప్పుడు బట్టలు వేసుకు వెళ్తే ఖచ్చితంగా నెల్లగొడతారు, మొహం మీద నెల్లగొడతారు. అలాంటిది నేను ఇప్పుడు ఒక పబ్బుకి పద్ధతిగా పట్టు చీర కట్టుకొని పోతా అంటే బాగోదు. ప్లేసుని బట్టి, సందర్భాన్ని బట్టి, ఫంక్షన్ని బట్టి బట్టలు మార్చుకోండి. మీరు వెళ్ళే ప్లేస్ లూలు మాల్కి అంత క్లీవేజ్ చేసుకునే డ్రెస్ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మీద పడతారు, టచ్ చేయాలనుకుంటారు. కానీ కొన్ని సార్లు అలాంటి సందర్భాలు అవ్వకుండా సెక్యూరిటీ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే నువ్వు కూడా అమ్మాయి వాడిని తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పి రిటర్న్ మాకే అంటున్నారు. సో నాగబాబు గారు సపోర్ట్ చేయడంలో నాకు ఇలాంటి తప్పు అనిపించదు. నిజం చెప్పాలంటే ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు ఒక మంచి రియలైజేషన్ వచ్చింది. అమ్మాయిల డ్రెస్సెస్కి సంబంధించి ఎప్పటికైనా ఈ వివాదం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే 2 కేటగిరీస్లో ఉన్నారు, 2 డివిజన్స్లో ఉన్నారు. కొందరికి పద్ధతిగా ఉండడం, సింపుల్గా ఉండడం నచ్చుతుంది, కొందరికి బోల్డ్గా ఫ్యాషనబుల్గా ఉండడం నచ్చుతుంది. ఆ రెండింటి మధ్యలో ఇంకో కేటగిరీ ఉంటుంది, వాళ్ళు సిచ్యువేషన్ని బట్టి మార్చుకుంటూ ఉంటారు. ఈ మూడిటి మధ్యలో నలిగిపోతున్నారు అందరూ. సో మొత్తం ఓవరాల్గా జరుగుతున్న సిచ్యువేషన్ వేరు, ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు వేరు. అండ్ నాగబాబు గారు చెప్పిన దానికి ఇట్స్ అంటే ఓన్లీ ఇటు సైడ్ ఆఫ్ ద కాంటాక్ట్స్లో ఆయన మాట్లాడుతున్నారు, ఇటు సైడ్ ఏమైంది మరి అనేది నేను ప్రశ్నిస్తాను. ఇంకా చాలా వీడియో ఉంది, కంప్లీట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి అందులో కూడా చూడండి. నా అభిప్రాయం అయితే ఇది. సో మీరేమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలిసి మాట్లాడి కీప్ వాచింగ్ మనం టీవీ.